పొద్దున్న లేవగానే ఫోను, మధ్యాహ్నం పడుకోగానే ఫోను, రాత్రి పడుకునే వరకు ఫోనే. మరి బీపీలు షుగర్లు పెరిగాయంటే ఎందుకు పెరగవండి? పట్టుకుని కెలకడమే పనిలాగా. ఒక్క మాట గుర్తుపెట్టుకోండమ్మా, మీ శ్రేయోభిలాషగా చెబుతున్నా, ఒక పుస్తకం చదివితే మనలో ఉండే చెత్త అంతా బయటికి వెళ్ళిపోతుంది. మీరు యూట్యూబ్ కానీ స్మార్ట్ ఫోన్ కానీ పట్టుకుని ఎక్కువసేపు చూశారంటే బయటి చెత్త అంతా లోపలికి వస్తుంది. గమనించి, చెత్త బయటికి పోవాలా, బయటి చెత్త మనం తెచ్చుకోవాలా. ఒక పుస్తకం చదవండి, ఏదైనా ఆధ్యాత్మిక గ్రంథం చదవండి, మీలో ఉండే చెత్త బయటికి పోతుంది. ఫోన్ చూసామనుకో, బయటి చెత్త అంతా మనకు వచ్చింది ఇక్కడ. అవన్నీ మనకి ఎందుకు? ఎవడు చూసుకునే వాడు చూసుకుంటాడు. మనకు పట్టుకున్న ఉపయోగం ఉంది. లేకపోతే మా ప్రవచనాలు ప్రపంచం అంతా ప్రచారంలోకి వస్తున్నాయి, చూస్తున్నారు వాళ్ళు, అందుకు ఉపయోగించుకోండి హాయిగా. నా చాగంటి వారు, షణ్ముఖ శర్మ గారు ప్రవచనాలు ఉంటాయి, అటువంటి వినియోగించుకోండి హాయిగా. అడ్డమైన వార్తలు మనకెందుకండి? ఆ మానసికమైన నిగ్రహం ఉండాలి. ఎంత? రోజుకో గంట సమయం పెట్టుకోవడం, ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట చూడడం, ఆ పంపేవేవో పంపేయడం, ఆపేయడం. ఇక మళ్ళీ 24 గంటల వరకు మనం చూడదు.